రైట్. ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను నరహరి చొక్కర, మీ పైథాన్ తెలుగు ట్రైనర్. మనం ప్రెజెంట్ అయితే పైథాన్కి సంబంధించి డేటా కలెక్షన్స్ లేదా డేటా స్ట్రక్చర్స్ వాటి కోసం మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే మన రెగ్యులర్ యాక్టివిటీస్లో మనం ఒక చోట ఎక్కువ డేటాని స్టోర్ చేయాల్సి వస్తే, అంటే ఇంకా చెప్పాలంటే ఒక సింగిల్ ఆబ్జెక్ట్, ఒక సింగిల్ వేరియబుల్ని యూజ్ చేసి ఎక్కువ డేటాను మనం హోల్డ్ చేయాల్సి వచ్చేటప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ డేటా స్ట్రక్చర్స్ లేదా ఈ డేటా కలెక్షన్స్ అనేవి అక్కడ మనకి హెల్ప్ చేస్తాయి. సో పైథాన్కి వచ్చినప్పటికి ప్రధానంగా 4 రకాలైనటువంటి డేటా కలెక్షన్స్ లేదా డేటా స్ట్రక్చర్స్ మనం చూడగలుగుతాం. ఇవి కూడా వేరియబుల్స్ కిందనే మనం కన్సిడర్ చేస్తాము. ఇంకా చెప్పాలంటే డేటా టైప్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఏంటేంటి అవి అంటే లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. వీటికి మధ్యన కొన్ని సిమిలారిటీస్, డిఫరెన్సెస్ కూడా మనం చూడడం జరిగింది. సో లిస్ట్కి వచ్చేపటికి ఏమంటున్నామంటే ఎక్కువ డేటాని స్టోర్ చేయగలుగుతున్నాము ఒకే వేరియబుల్తో లేదంటే ఒకే ఆబ్జెక్ట్ యూజ్ చేసి. అట్లానే దీనికి డూప్లికేట్ వాల్యూస్ కూడా పెట్టుకోవచ్చు. మనం స్టోర్ చేసిన డేటాని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అవసరం లేనటువంటి డేటాని డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ దీనికి డేటా అంతా కూడా ఒక ఆర్డర్లో ప్రాపర్ ఆర్డర్లో స్టోర్ కాబడుతుంది. వాటికి ఇండెక్సింగ్ ఉంటుంది. కాబట్టి మనం డేటాని రిప్రజెంట్ చేసేటప్పుడు సేమ్ ఆర్డర్, మనం ఏ ఆర్డర్లో అయితే స్టోర్ చేసామో అదే ఆర్డర్లో దాన్ని మనం అక్కడ యాక్సెస్ కూడా చేసుకోగలుగుతాము. అండ్ ఈవెన్ మనకు కావాల్సినటువంటి ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని కూడా యాక్సెస్ చేయగలుగుతాము, ఎలిమెంట్ని. లేదు, స్లైసింగ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని కూడా మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. అది లిస్ట్కు ఉన్నటువంటి ప్రాపర్టీస్. వెరాజ్ టపుల్కి వచ్చేపాటికి మనం ఏమంటున్నామంటే లిస్ట్లో లాగిన ఇందులో కూడా మనం సింగిల్ వేరియబుల్లోనే మల్టిపుల్ వాల్యూస్ని మనం స్టోర్ చేయగలుగుతాము. ఇది కూడా ఆర్డర్డ్గానే ఉంటుంది. వీటికి ఇండెక్సింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఐటెం, ప్రతి ఎలిమెంట్ కూడా ఇండివిజువల్ ఇండెక్సింగ్తో రిప్రజెంట్ చేయబడుతుంది కాబట్టి మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్స్ని లేదా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. అయితే దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏమి అంటే వన్స్ మనం డేటాని అసైన్ చేసిన తర్వాత దాన్ని మనం మాడిఫై చేయలేము. అంటే మధ్యలో మిడిల్ ఆఫ్ ద టపుల్ ఏదైనా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడమో కానీ, కొత్తగా యాడ్ చేయడమో కానీ, అవసరమైన వాల్యూని తీసేయడమో కానీ, అట్లాగా అక్కడ మనం అంత ఈజీగా చేయలేము. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ టపుల్ని మళ్ళీ లిస్ట్ కింద కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసి అగైన్ ఆ లిస్ట్ని టపుల్ కింద మనం కన్వర్ట్ చేయడానికి అవుతుంది. ఇకపోతే థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, థర్డ్ డేటా టైప్ లేదా డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనకి సెట్ అని చెప్పడం జరుగుతుంది. ఆ సెట్కి వచ్చినప్పటికీ దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి అంటే మీరు లిస్ట్ టపుల్లో లాగానే సింగిల్ వేరియబుల్ యూజ్ చేసి మల్టిపుల్ ఎలిమెంట్స్, మల్టిపుల్ వాల్యూస్ మనం రిప్రజెంట్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు. బట్ దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమంటే మిగతా రెండిటితో కంపేర్ చేస్తే దీంట్లో స్టోర్ అయినటువంటి వాల్యూస్ లేదా ఎలిమెంట్స్కి ఒక ప్రాపర్ ఆర్డర్ అంటూ ఉండదు. అంటే ఏంటి ప్రాపర్ ఆర్డర్ అంటూ ఉండదు? రైట్. మనం సెట్ కనుక డిఫైన్ చేయాలంటే దానికి అక్కడ మనకు ఉన్నటువంటి 2 ఆప్షన్స్. ఒకటి ఫ్లవర్ బేసెస్ ఇవ్వడం గానీ, లేదంటే సెట్ అనే కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసి గానీ మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు నేను ST1 అనే ఒక సెట్ తీసుకునేటప్పుడు, దీంట్లో నేను స్టోర్ చేసేటప్పుడు 1, 2, 3, 4, 5, 6 అట్లా ఒక ప్రాపర్ ఆర్డర్‌లో నేను స్టోర్ చేస్తున్నాను. బట్ దాన్ని మీరు యాక్సెస్ చేసేటప్పుడు ఇదే ఆర్డర్‌లో ఉండాలి అనేమి లేదు. ఆర్డర్ మారొచ్చు గాక. ఉదాహరణకి నేను ST2లో ఏ, బి, సి, డి, ఈ ఇట్లా నేను స్టోర్ చేయడం జరిగింది. బట్ దాన్ని యాక్సెస్ చేసేటప్పుడు ఆర్డర్ మే బి చేంజ్డ్. ఇక్కడ చూసారు కదా, ఏ తర్వాత ఈ వచ్చింది. మనం ఇన్ఫ్యాక్ట్ ఏ తర్వాత బి అట్లా పెట్టుకున్నాం. ఏ తర్వాత ఈ వచ్చింది, డి తర్వాత సి. అయితే మీరు అనొచ్చు, సార్ ఇక్కడ ఇంటిజర్ వాల్యూస్ మనం ఏ ఆర్డర్లో స్టోర్ చేసి అదే ఆర్డర్లో వచ్చింది, బట్ ప్రతిసారి అదే ఆర్డర్లో ఉంటుందని కూడా మనం చెప్పలేము. మూమెంట్ ఇట్ మే చేంజ్. తర్వాత ఎగ్జామ్స్లో కూడా అది మీరు చూడగలుగుతారు. అంటే ప్రాపర్ ఆర్డర్ ఉండట్లేదు. రెండో ప్రాపర్టీ ఏమంటున్నాము, ఇండెక్సింగ్ ఇందులో చేయలేము. బికాస్
అంటే దీనికి ఇండెక్సింగ్ ఉండదు, అన్ఇండెక్స్డ్. అంటే స్పెసిఫిక్గా నాకు ఒక ఎలిమెంట్ కావాలి అంటే ఎస్టీ ఆఫ్ టూలోకి నాకు ఎలిమెంట్ దాన్ని రీడ్ చేయాలి. యాక్చువల్గా మనకు తెలిసినటువంటిది 0 1 2 3 4 ఇట్లా మనకి ఇండెక్సింగ్ ఉంటుంది ఇందులో, లిస్ట్లో కానీ టపుల్లో కానీ. బట్ ఇందులో మనకి STF2 అనే వాల్యూని మీరు యాక్సెస్ చేయాలంటే అక్కడ డెఫినెట్గా సబ్స్క్రిప్టబుల్ లైక్ ఇండెక్సింగ్ అనేది సపోర్ట్ చేయదు. ఇంకా థర్డ్ ప్రాపర్టీ ప్రధానమైన ప్రాపర్టీ. మిగతా రెండు లిస్ట్ అండ్ టపుల్తో కంపేర్ చేస్తే సెట్కి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ అనేది అలౌ చేయదు. సో లిస్ట్లోని మీరు టపుల్లోని చూసారు, ఒకేలాంటి వాల్యూస్ ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా మీరు అసైన్ చేసి పెట్టుకోవచ్చు. వెరాజ్ సెట్లో మీరు ట్రై చేస్తే కనుక సెట్ 3 ఈక్వల్స్, నేను ఇక్కడ చేస్తున్న 10, 20, 10, 40, 20, 30, 60, 10 ఇట్లా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. యాక్చువల్లీ మీరు అసైన్ చేసిన ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, లైక్ 1 2 3 4 5 6 7 8. ఓకే ఓకే, దీని యొక్క లెంత్ ఏంటంటే మనం చూద్దాం. లెన్ ఆఫ్ ST3 ఎంత అంటే 5. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ నేను టోటల్గా 8 ఎలిమెంట్స్ కదా నేను అసైన్ చేశాను, బట్ దాని యొక్క సైజ్ నాకు 5 అని చెప్తుంది. అసలు యాక్చువల్గా ST3లో స్టోర్ కాబడ్డ వాల్యూస్ ఏంటో మనం చూస్తే కనుక యాక్చువల్గా మనం 8 ఎలిమెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా అది 5 ఎలిమెంట్స్నే అసైన్ చేసి పెట్టుకుంది. అంటే 10 అనే దాన్ని మనం 3 టైమ్స్ ఇచ్చాము. సో అక్కడ 2 ఎలిమెంట్స్ని అక్కడ ఒమిట్ చేసింది. 20 అనే దాన్ని మనం 2 టైమ్స్ ఇచ్చాం, ఒక ఎలిమెంట్ని అక్కడ ఒమిట్ చేసింది. సో ఓవరాల్గా 3 ఎలిమెంట్స్ పోతే మనకి మిగిలింది ఏది అంటే 5 ఎలిమెంట్స్. దట్ మీన్స్ ఓన్లీ యూనిక్ వాల్యూస్ అది అసైన్ చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ తీసుకోదు. అయితే మనకు డౌట్ వస్తుంది, సార్ ఆర్డర్ ఉండట్లేదు, ఇండెక్సింగ్ లేదు, అలాంటప్పుడు ఎందుకు, వాట్ ద యూజ్, సెట్ ఎందుకు తీసుకోవాలి? రైట్, జనరల్గా సెట్స్ మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే మనం వేరే ఒక డేటాని అదర్ సోర్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ తీసుకుంటున్నాను. ఇన్ దిస్ లిస్ట్ ఐ హ్యావ్ వాల్యూస్ లైక్ సే యాపిల్, బనానా, యాపిల్, చెర్రీ. ఓకే, ఇట్లా డేటా మీకు చాలా ఎక్కువ డేటాను అక్కడ మీరు పెట్టుకున్నారు. బట్ ఇందులో నేనేమనుకుంటున్నాను, లైక్ స్పెసిఫిక్గా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అదే నాకు కావాలి, బట్ అక్కడ ఉన్న అవసరం మేరకు ఒక ఫ్రూట్ నేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ రిపీట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి మెమరీ కన్జంప్షన్, ఇతరత్ర ఆపరేషన్స్ అనేవి కూడా మనకి పర్ఫామ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ మనం ఏం చేస్తాము, దీన్ని మనం ఒక సెట్ కింద కన్వర్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ 4 ఈక్వల్ అంటే ఒక ST4 అనే పేరుతో ఒక సెట్ని నేను తీసుకుంటున్నాను. సో ఏదైతే లిస్ట్ ఉందో, లిస్ట్ నేమ్ వచ్చేసి L, దాన్ని నేను సెట్ కింద కన్వర్ట్ చేసి స్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ST4లో కనుక మనం చూస్తే ఏవైతే యూనిక్ వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రం అక్కడ అసైన్ చేయబడింది. రిపీటెడ్గా వస్తున్నటువంటి డూప్లికేట్ వాల్యూస్ అనేది ఒమిట్ చేస్తుంది. అంటే లిస్ట్లో వాల్యూస్ అట్లానే ఉన్నాయి, మీరు ఏదైతే అసైన్ చేస్తారో అట్లానే ఉన్నాయి, బట్ దాన్ని మీరు ట్రిమ్మింగ్ చేసుకుంటున్నారు. ST4లో యూనిక్ వాల్యూస్ మాత్రమే స్టోర్ అయ్యేటట్టుగా మనం ట్రిమ్మింగ్ చేస్తున్నాం. అది సెట్ యొక్క ఇంపార్టెన్స్. సో డూప్లికేట్ వాల్యూస్ నేను హోల్డ్ చేయకూడదు అనుకునే క్రమంలో మాత్రమే మనం సెట్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం ఒక సెట్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసి లేదా సెట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి దాంట్లో ఉన్న ఐటమ్స్ని ఎట్లా మనం యాక్సెస్ చేయొచ్చు, లూపింగ్ త్రూ మనం యాక్సెస్ చేయొచ్చు. యాక్చువల్గా లిస్ట్లో కనుక టపుల్లో కనుక మీరు కావాల్సిన ఐటమ్స్ని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. బట్ ఇక్కడ మనం యాక్సెస్ చేయడానికి స్పెసిఫిక్ ఇండెక్సింగ్ ఉండదు కాబట్టి ఒక లూపింగ్ తీసుకున్నాం ఫర్ I in ST4. సో ప్రింట్ I. ఓకే, సో బనానా, చెర్రీ, యాపిల్ ఇన్ ద వే. అయితే మీరు ఇక్కడ విషయాన్ని కూడా గమనించారు, మనం అసైన్ చేసేటప్పుడు యాపిల్ మొదటిగా ఉంది, బట్ ఇక్కడ ఎక్కడ యాపిల్ చివరిని కనపడుతుంది.
బనానా మొదటిగా ఉంది, చెర్రీ అంటే మనం అనుకోవచ్చు ఈ యాపిల్ అంటే ఇది తీసుకుందేమో. ఇట్స్ నాట్ లైక్ దట్. ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే తీసుకుని మిగతా అన్నిటిని ఒమిట్ చేస్తుంది. కానీ మనం అంటున్నాం కదా, ఒక ప్రాపర్ ఆర్డర్ ఉండదు. దానికి ఎట్లా అయితే మెమరీ లొకేషన్స్ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి డేటాను స్టోర్ చేసుకోవడం, దాన్ని అపియరెన్స్లోకి వచ్చేపాటికి ఇర్రెగ్యులర్ ఆర్డర్ అది మనకి రిప్రజెంట్ చేయబడుతుంది. సో రెండు రకాలుగా మనం డేటా యాక్సెస్ చేసుకుంటాం దీంట్లో. ఒకటి ఏంటి, ఒకటి లూపింగ్ ఇవ్వడం ద్వారా. రెండోది ఏంటి, మీకు ఇన్ అనే మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేసి మనకు కావాల్సిన వాల్యూ అందులో ఉందా లేదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చెర్రీ అని ఉందా లేదా చూడాలనుకున్నప్పుడు ప్రింట్ సింపుల్ ఏం చెప్తాం, చెర్రీ ఇన్ సమ్ ST4లో కనుక చెర్రీ ఉంటే అది మనకి అక్కడ రిప్రజెంట్ చేస్తుంది ట్రూ లేదా ఫాల్స్. లైక్ చెర్రీ అని ఉంది కాబట్టి అది మీకు ట్రూ అని చూపిస్తుంది. సో ఈ విధంగా వాల్యూస్ మనం యాక్సెస్ చేయడం కానీ దాని యొక్క ఇన్స్టెన్స్ని చూడడం కానీ జరుగుతుంది. అట్లానే యాడ్ చేయడం లేదా రిమూవ్ చేయడం. ఇప్పుడే మనం చూసాం కదా, యాడ్ చేయడానికి మనకి యాడ్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. అయితే అది ఎక్కడ యాడ్ అవుతుంది, జనరల్గా అయితే మనకు తెలియదు కదా ఇనీషియల్గా యాడ్ అవుతుందంటే. కాదు, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెట్ చివరిలో అది యాడ్ అవుతుంది. అది అప్డేట్ అనే ఒక మెథడ్ ఇవ్వడం ద్వారా ఒక సెట్లో ఉన్నటువంటి వాల్యూస్ వేరే సెట్లకు కానీ, లేదంటే ఒక లిస్ట్లో ఉన్న వాల్యూస్ను కూడా వేరే సెట్లకు మనం అక్కడ యాడ్ చేసి పెట్టుకోవచ్చు అప్డేట్ అనే ఒక మెథడ్ ద్వారా. యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, సింగిల్ ఆబ్జెక్ట్ని ఎండ్లో ఎక్కడో చివరినది మీకు యాడ్ చేస్తే, అప్డేట్ అనేది మీకు ఎంటైర్ సెట్ ఐటమ్స్ని మీరు వేరే సెట్లోకి, లేదా లిస్ట్ ఐటమ్స్ని వేరే సెట్లోకి మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే అన్వాంటెడ్ ఐటమ్స్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. దీనికి మనకి రిమూవ్ చేయడానికి 4 మెథడ్స్ యూజ్ చేస్తున్నాం మనం. రిమూవ్ అని, లేదా డిస్కార్డ్ అని, రిమూవ్ ఆర్ డిస్కార్డ్ అని, లేదా పాప్ అని, లేదా క్లియర్ అని, లేదా డెల్ అని. ఓకే, సో రిమూవ్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చినటువంటి పర్టికులర్ ఐటమ్ అనేది రిమూవ్ చేస్తుంది. డిస్కార్డ్ కూడా అంతే. పాప్ ఏం చేస్తుంది, లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తుంది. క్లియర్ ఏమంటే మొత్తం సెట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. వెరేజ్ డెల్ అనేది ఎంటైర్ సెట్నే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది మనం ప్రీవియస్ సెషన్లో చూసినటువంటి కాన్సెప్ట్. దాని కంటిన్యూషన్గా మనం చూస్తున్నాము లూపింగ్ త్రూ సెట్స్. అంటే ఒక సెట్లో మనకి యాపిల్, బనానా, చెర్రీ ఉంది అంటే ఫర్ లూప్ లేదా వైల్ లూప్ యూజ్ చేసి మీరు దాన్ని లూపింగ్ చేసుకోవచ్చు, ఒక్కొక్క ఐటమ్ని మనం అక్కడ యాక్సెస్ చేయడానికి. రైట్, అలానే మనం ఒక 2 సెట్స్ని జాయిన్ చేయాలి, కాన్కాటినేట్ చేయాల్సి వస్తే అది మనం చేసుకోవచ్చు. దానికి కాన్కాటినేట్ ఆపరేటర్ యూజ్ చేసి ట్రై చేయొచ్చు, అదర్వైజ్ యూనియన్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి కూడా ట్రై చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సెట్ 1లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. 1 మూమెంట్. రైట్, నేను సెట్ 1లో పెట్టుకున్న ఐటమ్స్ ఏంటి అంటే లైక్ ఏబిసి. అలానే సెట్ 2లో నేను పెట్టుకుంటున్న ఐటమ్స్ ఏంటి అంటే దట్ ఈస్ 1 2 3. ఓకే, రైట్. సెట్ 1లో ఉన్నటువంటి వాల్యూస్ ఏబిసి, సెట్ 2లో ఉన్నటువంటి వాల్యూస్ 1 2 3. అయితే నేను 2 రకాలుగా నేను వీటిని జాయిన్ చేయడం జరుగుతుంది. 2 రకాలుగా వీటిని మనం జాయిన్ చేయొచ్చు. ఎలాగూ, ఒకటి యూనియన్ యూజ్ చేయడం ద్వారా, యూనియన్ అనే మెథడ్ యూజ్ చేయడం ద్వారా, 2 అప్డేట్ అనే మెథడ్ యూజ్ చేయడం ద్వారా. 1 ఈజ్ యూనియన్, సెకండ్ 1 ఈజ్ అప్డేట్. ఏంటి రెండింటికి తేడా? రైట్, ఒకసారి మనం యూనియన్ మెథడ్ చూద్దాం. సెట్ 3 ఈక్వల్స్, మనం అక్కడ ఏమంటున్నాము, సెట్ 1 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2, సెట్ 1 డాట్ యూనియన్ ఆఫ్
సెట్ 2. ఒకసారి మనం చూస్తే గనుక సెట్ 3లో ఏముంది అంటే సెట్ 1కి సంబంధించినటువంటి ఏదైతే మనం అనుకున్న ఏ, బి, సి, అలాగే సెట్ 2కి సంబంధించి మనం అనుకున్న 1, 2, 3 రెండు కలిపి మీకు సెట్ 3లోకి వచ్చినాయి. అయితే ఇక్కడ విషయం మళ్ళీ మనం గమనించాలి. సెట్ 1లో మనకున్నటువంటి ఆర్డర్ ఏబిసి, వెరాజ్ దాన్ని మనం యాక్సెస్ చేసేటప్పుడు అదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. సెట్ 2లో ఇట్స్ మెయింటైనింగ్ సేమ్ ఆర్డర్. బట్ ప్రతిసారి ఇదే ఉంటుందా? సరే ఒకసారి చూద్దాం. ఈసారి నేను సెట్ 4 ఈక్వల్ సెట్ 1 ప్లస్ సెట్ 2 కాన్కాటనేట్ ఆపరేటర్ ఇక్కడ యూజ్ అవుతుందా? లెట్ us see. అన్సపోర్టెడ్ ఆపరెంట్ లైక్ ఫర్ దిస్ వన్ సెట్ అండ్ సెట్ కి ఇది కాన్కాటనేటింగ్ యూజ్ అవ్వట్లేదు. సో దట్ మనం యూనియన్ ఇవ్వడం ద్వారా మనం రెండు సెట్స్ యొక్క ఎలిమెంట్స్ని తీసుకొచ్చి మూడో సెట్లో పెట్టుకోవడం జరుగుతుంది. అయితే అప్డేట్ ఏం చేస్తుంది? రైట్, సెట్ 1 ఉన్నటువంటి వాల్యూ ఏబిసి, సెట్ 2లో ఉన్నటువంటి వాల్యూ 1, 2, 3. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. దాన్ని యాడ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇదే ఆర్డర్ మెయింటైన్ అవుతుంది అని మనం చెప్పలేము. అది ఆల్రెడీ ఇక్కడ మనం చూడడం జరిగింది. సెట్ 1లో ఉన్నటువంటిది ఏబిసి, వెరాజ్ అది మనకి సెట్ 3కి వచ్చేపాటికి ఎలిమెంట్స్ అనేది ఇర్రెగ్యులర్ ఆర్డర్లో ఉన్నాయి. అయితే అప్డేట్ చేంజ్ చేయొచ్చు. రైట్, ఒకసారి చెక్ చేద్దాము. సెట్ 1 డాట్ అప్డేట్ ఆఫ్ సెట్ 2. ఇందాక ఏమంటున్నాము? సెట్ 3 ఈక్వల్స్ సెట్ 1 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2. అంటే సెట్ 1ని సెట్ 2ని రెండింటిని జాయిన్ చేసి సెట్ 3లో మీరు పెట్టుకున్నారు. సో దట్ సెట్ 3లోకి వచ్చేపాటికి ఈ రెండు సెట్స్ యొక్క వాల్యూస్ సెట్ 1 సెట్ 2 యొక్క వాల్యూస్ ఇక్కడ మనకి సెట్ 3లోకి వచ్చి అసైన్ చేయబడ్డాయి. బట్ ఇక్కడ ఏమంటున్నాము? సెట్ 1 డాట్ అప్డేట్ ఆఫ్ సెట్ 2. అంటే సెట్ 2ని సెట్ 1లోకి మనం యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇన్ దిస్ కేస్ సెట్ 1లో ఫస్ట్ సెట్ 2లో ఏముంది మీరు చూసారు? 1, 2, 3. సెట్ 1లో ఏముందంటే దట్ ఈస్ ఏ ఆఫ్ సో అది సెట్ 1లోకి వచ్చేసి మారింది. ఇందాక యూనియన్ అనేది సెట్ 1 సెట్ 2ని కలిపి సెట్ 3లోకి అసైన్ చేయడానికి ఉపయోగించేది. బట్ అప్డేట్ అనేది ఒక సెట్లో ఉండే వాల్యూస్ని వేరే సెట్లోకి యాడ్ చేయడానికి అప్డేట్ అనే ఫంక్షన్ మనం లిస్ట్ అనే టపుల్తో కూడా యూజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ యూనియన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ కాన్కాటనేట్ ఆపరేటర్. మనం లిస్ట్ అనే టపుల్లో చూసాం కదా, రెండు సెట్స్ని జాయిన్ చేయడానికి మూడో సెట్లో పెట్టుకున్న దానికి ఇక్కడ యూనియన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఈ రెండిట్లో కూడా డూప్లికేట్ వాల్యూ సే ఫర్ ఎగ్జాంపుల్ S1 ఈక్వల్ 10, 20, 30. S2 ఈక్వల్ 40, 50, 10. వేరువేరుగా అయితే కనుక S1లో ఏముంది? 10, 20, 30. S2లో ఏముంది? 40, 10, 50. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? S3 ఈక్వల్స్ S1 డాట్ యూనియన్ ఆఫ్ S2. సో S1లో ఉన్న వాల్యూస్, S2లో ఉన్న వాల్యూస్. ఇప్పుడు మనం S3లో కనుక చూస్తే కామన్గా ఉన్న 10 వచ్చేసేసి ఒకటి అక్కడ రిప్రజెంట్ చేయబడదు. యాక్చువల్గా అది ఇక్కడ 3, ఇక్కడ 3, 6 ఎలిమెంట్స్ ఉండాలి. వేరేజ్ ఇక్కడ మనకి 5 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ అదే చెప్తున్నాం, యూనియన్ కానీ అప్డేట్ కానీ డూప్లికేట్ వాల్యూస్ అది ఎక్స్క్లూడ్ చేస్తుంది. దాన్ని ఇగ్నోర్ చేసి ఒమిట్ చేసి మిగతా వాల్యూస్ని మాత్రమే యూనియన్ కానీ అప్డేట్ కానీ చేసుకుంటుంది. ఈ విధంగా మనం టూ సెట్స్ని జాయిన్ చేయడానికి ఉపయోగించే మెథడ్స్ యూనియన్ ఆర్ అప్డేట్. అట్లా కాకుండా మరికొన్ని ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు సెట్స్ పైన. ఏంటంటే అది అంటే డూప్లికేట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి వేరియస్ సెట్స్లో ఉన్నటువంటి డూప్లికేట్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని సెపరేట్గా ఒక చోట పెట్టుకునేదానికి. డూప్లికేట్ వాల్యూస్ మాత్రమే రెండు సెట్స్లో ఉన్నటువంటి డూప్లికేట్స్ వాల్యూస్ మాత్రమే తీసుకొచ్చి వేరే చోట పెట్టుకునేదానికి. ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. ఇక్కడ నేను ఎక్స్ అనే ఒక సెట్ని తీసుకుంటున్నాను. రైట్, ఓకే. అలానే వై అనే ఇంకొక సెట్ని కూడా తీసుకుంటున్నాను. ఓకే, సో
ఎక్స్లో ఏముంది అంటే బనానా, చెర్రీ, యాపిల్. వైలో ఏముందంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్. సో రెండు వేరు సెట్స్ అయినప్పటికీ కూడా వీటిలో కామన్గా మనకు అనిపించే ఒక ఎలిమెంట్ అయితే చూస్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ యాపిల్. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ రెండు సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని నేను సెపరేట్ చేయాలి. ఓకే, ఇంకా మనం కావాలంటే చూడొచ్చు కాక చెర్రీతో పాటుగా సమ్ రెడ్ అని పెట్టుకుందాం. ఇక్కడ ఎక్స్లోని ఈవెన్ వైలో కూడా ఇక్కడ నేను రెడ్ అని పెట్టుకుంటున్నా. రైట్. సో ఎక్స్లో ఉండే వాల్యూస్ ఇవి, వైలో ఉండే వాల్యూస్ ఇవి. రెండిట్లో కామన్గా నేను చూసింది ఏమి అంటే యాపిల్ అనేది, రెడ్ అనేది. అయితే ఈ వాల్యూస్ మాత్రమే నేను సెపరేట్గా పెట్టుకోవాలనుకుంటున్నాను. దాన్ని రెండు రకాలుగా మీరు చేయొచ్చు. ఏంటది? ఇంటర్సెక్షన్ అప్డేట్ ఒకటి ఉంది, ఇంటర్సెక్షన్ ఒకటి ఉంది. ఏంటి రెండింటికి తేడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్సెక్షన్ అని తీసుకుంటున్నా. z ఈక్వల్ ఎక్స్ డాట్ ఇంటర్సెక్షన్ ఎస్ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ వై. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఎక్స్లోని వైలోని ఉన్నటువంటి కామన్ వాల్యూస్ని పట్టుకోవచ్చు, నేను దాన్ని జెడ్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు జెడ్లో మనకి ఏముంటుంది ఏంటి? రెండిట్లో కామన్గా ఉన్నటువంటి యాపిల్, రెడ్ వచ్చేసేసి జెడ్లో ఉంది. ఎక్స్లో ఏముంది? యాజ్ యూజువల్గా ఆ వాల్యూస్ ఏమి పోవట్లా, వాల్యూస్ అట్లా ఉంటున్నాయి. అలాగే వైలో కూడా ఉన్న వాల్యూస్ ఉంటున్నాయి. బట్ రెండిట్లో కామన్గా ఉండే వాల్యూస్ని తీసుకొచ్చి నేను జెడ్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే దట్ న్యూ వేరియబుల్ ఆర్ అ న్యూ సెట్ ఈజ్ ఈక్వల్స్ ఫస్ట్ సెట్ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెకండ్ సెట్. అప్పుడు రెండిట్లో ఉన్న కామన్ వాల్యూస్ వచ్చేసేసి నాకు జెడ్లోకి వస్తున్నాయి. సో అలా కాకుండా ఇంటర్సెక్షన్ అప్డేట్ అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇంటర్సెక్షన్ వాల్యూస్ తీసుకోవడంతో పాటుగా ఆ టార్గెట్ సెట్ యొక్క వాల్యూస్ అప్డేట్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? డైరెక్ట్గా ఇంటర్సెక్షన్కి వచ్చేపాటికి ఈ రెండిట్లోని కామన్ వాల్యూస్ మూడో సెట్లోకి వచ్చి చేరుతున్నాయి. బట్ అలా కాకుండా నేను ఎక్స్ డాట్ ఇంటర్సెక్షన్ అప్డేట్ ఆఫ్ వై అంటే ఇక్కడ ఏమంటున్నాను? ఎక్స్లోని వైలోని కామన్గా ఉన్నటువంటి వాల్యూస్ ముందు ఐడెంటిఫై చేసి ఆ చేంజ్ నాకు ఎక్స్లో జరగాల. ఇప్పుడు ఆటోమేటిక్ ఎక్స్లో ఏముంటుంది? యాపిల్, రెడ్. ఇందాక ఉన్నటువంటి ఆ 4 వాల్యూస్ లేవు, రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ మాత్రమే ఎక్స్లో పెట్టుకుని వైలో యాజ్ యూజువల్గా మీకు అది ఉంటుంది. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్సెక్షన్ అప్డేట్ అండ్ ఇంటర్సెక్షన్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం ఇంటర్సెక్షన్ ఇవ్వడం వల్లనే రెండిట్లో ఉన్న కామన్ వాల్యూస్ని తీసుకొచ్చి మనం మూడో సెట్లో పెట్టుకుందానికి అక్కడ అది మనకు అలా వచ్చేస్తుంది. ఐ హోప్ యూ క్లియర్, రైట్? ఇకపోతే సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ అనే ఒకటి, సిమెట్రిక్ డిఫరెన్స్ అని. ఇది ఏంటంటే మీకు ఏదైతే డూప్లికేట్ కాకుండా ఉన్న వాల్యూస్ మనం యాక్సెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇందాక దానికి క్వైట్ ఆపోజిట్. ఇందాక మనం చూసినటువంటి ఇంటర్సెక్షన్కి సిమెట్రిక్ డిఫరెన్స్కి ఉన్న తేడా ఏంటంటే ఇంటర్సెక్షన్ ఏం చేస్తుందంటే కామన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో రెండిట్లో దానిపైన పనిచేస్తుంది. వెరాజ్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్సెప్ట్ కామన్ వాల్యూస్, అంటే ఇంకా చెప్పాలంటే యూనిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పనిచేస్తుంది. ఒకసారి మనం దీన్ని ఆపరేషన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే రైట్, ఎక్స్లో నేను యాపిల్, బనానా, చెర్రీ, రెడ్ తీసుకుంటున్నాను. వైలో గూగుల్, రెడ్, సో అండ్ సో. ఎక్స్లో ఉన్నటువంటి వాల్యూస్ ఇవి, వైలో ఉన్నటువంటి వాల్యూస్ ఇవి. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే z ఈక్వల్స్ ఎక్స్ డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ వై. సో రెండిట్లో కామన్గా లేనటువంటి వాల్యూస్ ఏమేమైతే ఉన్నాయో లైక్ బనానా, మైక్రోసాఫ్ట్, గూగుల్, చెర్రీ. వన్ మూమెంట్. ఎస్, మీకు ఎక్స్లో ఉన్న వాల్యూస్ బనానా, చెర్రీ, యాపిల్, రెడ్. వైలో ఉన్నటువంటి వాల్యూస్
మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, రెడ్. ఇందులో కామన్గా ఉన్న వాల్యూస్ యాపిల్ అండ్ రెడ్ రెండింటిని కూడా అది ఇగ్నోర్ చేసి యూనిక్ వాల్యూస్ అయినటువంటి బనానా, చెర్రీ, మైక్రోసాఫ్ట్, గూగుల్ని తీసుకొచ్చి మీకు సెపరేట్గా ఒక సెట్లో పెట్టింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇందాక మీరు చూసినటువంటి ఆ ఏదైతే ఈ ఇంటర్సెక్షన్ కానీ లేదు ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మనకున్నటువంటి రెండు సెట్స్ మనం ఎక్కడి నుంచి వేరే సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ రెండిట్లో కూడా కామన్ వాల్యూస్ ఉన్నాయి, డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయని మీరు అనుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, డూప్లికేట్ వాల్యూస్ అన్నిటిని ఒక సెట్లోని యూనిక్ వాల్యూస్ అన్నిటిని వేరే సెట్లోకి తీసుకురావాల్సి వచ్చేటప్పుడు డూప్లికేట్ వాల్యూస్ అన్ని కూడా ఒక చోటకి తీసుకురావాల్సి వస్తే కనుక మనం ఈ ఏదైతే ఇంటర్సెక్షన్ దాన్ని తీసుకుంటాము, యూనిక్ వాల్యూస్ అన్నిటిని కూడా ఒక చోట తీసుకురావాల్సి వచ్చేటప్పుడు సిమెట్రిక్ డిఫరెన్స్ తీసుకుంటాం. అయితే ఇంతటికి తేడా ఇందాక మనం చూసాం కదా, ఇంటర్సెక్షన్కి ఇంటర్సెక్షన్ అప్డేట్కి. ఇంటర్సెక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ కామన్గా ఉన్న వాల్యూస్ని మూడో సెట్లోకి తీసుకొస్తుంది. ఇంటర్సెక్షన్ అప్డేట్ ఏం చేస్తుందంటే కామన్ వాల్యూస్ని టార్గెటెడ్ సెట్లోకి వెళ్ళి దాన్ని అప్డేట్ చేస్తుంది. లైక్ దట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ కూడా సిమెట్రిక్ డిఫరెన్స్ ఏం చేసింది, ఈ యూనిక్ వాల్యూస్ని తీసుకొచ్చి వేరే సెట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంది. వెరాస్ సిమెట్రిక్ డిఫరెన్స్ యొక్క అప్డేట్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నాకు ప్రజెంట్ ఎక్స్లో ఉన్నది ఏంటి, బనానా, చెర్రీ, యాపిల్, రెడ్. వైలో ఉన్నది ఏంటి, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, రెడ్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే దట్ ఎక్స్ డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ వై. స్పెల్లింగ్ ఒకసారి చెక్ చేసుకుందాం. సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ స్పెల్లింగ్ ఓకే కదా, సారీ, ఎస్యు. ఓకే, రైట్. ఇప్పుడు మనం చూస్తే యాక్చువల్లీ వైలో ఉన్న వాల్యూస్ ఏంటి, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, రెడ్. ఎక్స్లో ఏముండేది ఇందాక, బనానా, చెర్రీ, యాపిల్, రెడ్. బట్ ఇప్పుడు ఎక్స్లో ఏముంటున్నాయంటే ఏదైతే మీరు కామన్గా ఉన్న వాల్యూస్ ఉన్నాయో వాటిని పక్కకి నెట్టేసేసి, అంటే యాపిల్, రెడ్ రెండిట్లో ఉన్న వాటిని పక్కకి నెట్టేసేసి యూనిక్ వాల్యూస్ని తీసుకొచ్చి మనకి ఈ సారీ యూనిక్ వాల్యూని తీసుకొచ్చి మనకి ఈ ఎక్స్లో తీసుకొచ్చి పెడుతుంది అన్నట్టు. ఇందాక వేరే సెట్లో పెట్టుకుంటుంది, బట్ ఇప్పుడు అది టార్గెటెడ్ సెట్లో తీసుకొచ్చి అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిఫరెన్స్ అనేది మనకి క్లియర్ అనుకుంటానండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు సెట్ మెథడ్స్. ఇప్పటిదాకా మనం చూసిన మెథడ్స్ అన్నీ కూడా ఇవేనండి. మనకు కావాల్సినటువంటి ఐటెంని ఎండ్ ఆఫ్ ద సెట్ ఇది యాడ్ చేస్తుంది, మనకి సెట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది, ఒక సెట్ నుంచి ఇంకొక సెట్కి కాపీ చేస్తుంది. ఇప్పుడే చూసుకున్నాం కదా డిఫరెన్స్ అప్డేట్, అది రెండింటికి కూడా యూజ్ అవుతుంది. దేనికి, ఇంటర్సెక్షన్కి, సిమెట్రిక్కి. అలాగే డిస్కార్డ్ అన్న రిమూవ్ అనే చేసే పని ఒకటి ఇంటర్సెక్షన్ కోసము, సిమెట్రిక్ ఇప్పుడు మనం చూడడం జరిగింది, అప్డేట్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఓకేనా, ఇంకా ఇవి మనకున్నటువంటి సెట్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఫోర్త్ డేటా కలెక్షన్స్ లేదా డేటా స్ట్రక్చర్స్ అయినటువంటి డిక్షనరీస్. క్లియర్ అండి, ఓకే. సో యాక్చువల్లీ డిక్షనరీస్ని జనరల్గా ఎక్కడ మనం యూజ్ చేస్తామంటే వెన్ వీ వాంట్ టు మెయింటైన్ మోర్ డేటా, అది కూడా ఒక ప్రాపర్ రికార్డ్ మోడ్లో మనం చూపించుకోవాలి. అంటే దీన్ని ఎట్లా చెప్పొచ్చు, ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక డేటాబేస్లో ఒక డేటా రికార్డ్ని మనం రిప్రజెంట్ చేయాలనుకుంటే కనుక, 1 సెకండ్, ఒక డేటాబేస్లో ఒక డేటా రికార్డ్ని రిప్రజెంట్ చేయాల్సి వస్తే కనుక, ఉదాహరణకు నేను ఒక స్టూడెంట్ డేటా నేను అక్కడ రిప్రజెంట్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన ఏమేమి నాకు కావాలి అంటే రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ గ్రూప్ జాయిన్, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్, ఫీ పెయిడ్. ఇవి నాకున్నటువంటి ఫీల్డ్ నేమ్స్. ఓకేనా, వీటిని ఆధారంగా చేసుకుని
డేటా రిప్రజెంటేషన్ చేయాల్సి రావచ్చు కాక. ఓకే, రోల్ నెంబర్ 100, స్టూడెంట్ నేమ్ ఏబిసి, సమ్ గ్రూప్ లైక్ బీటెక్, దాంట్లో ఏదో సమ్ ట్రిపుల్ ఈ అట్లా, సిఎస్సి, డేట్ ఆఫ్ జాయిన్ పి సమ్ లైక్ దిస్. అలాగే రోల్ నెంబర్ 101, సమ్ XYZ, సమ్ ట్రిపుల్ ఈ, డేట్ ఆఫ్ జాయిన్ లైక్. సో ఇక్కడ నేను ఒక స్టూడెంట్కి సంబంధించిన మొత్తం రికార్డ్ అంతటిని కూడా ఇక్కడ నేను రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్ 1, దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్ 2. ఇక్కడ నేను స్టూడెంట్ 1 అని ఒక సింగిల్ ఆబ్జెక్ట్ ఇవ్వడం ద్వారా మొత్తం డేటా అంతటిని కూడా నేను ఇక్కడ రిప్రజెంట్ చేయడం నాకు అక్కడ స్కోప్ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో మనం డిక్షనరీస్ని మెయింటైన్ చేయొచ్చు. అయితే ఇది ఎట్లాగా అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం అయితే చూడడం జరుగుతుంది. బట్ మనం దేన్ని ఎక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది, మనం లిస్ట్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఒకే నేమ్తో ఎక్కువ డేటాని రిప్రజెంట్ చేయాలి, అది డూప్లికేట్ వాల్యూస్ అయినా పర్వాలేదు, స్టోర్ చేసినాక మీకు కావాల్సినటువంటి వాల్యూస్ని యాక్సెస్ చేయాలి, రేంజ్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెస్ చేయాలి, అవసరం లేని డేటాని తీసేసేయాలి, నాకు కావాల్సిన లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలి, రీప్లేస్ చేయాలి, ఇట్లాగా వెరైటీ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయనుకున్నటువంటి ఒక ఫ్లెక్సిబుల్ డేటా కంట్రోల్ కలెక్షన్ ఏది అంటే లిస్ట్. సో నీవు టపుల్ ఎక్కడ యూజ్ చేస్తావు, ఒకసారి నేను డేటాని అసైన్ చేసినాక దానిపైన ఎలాంటి మార్పులు చేర్పులు నాకు చేయకూడదు అనుకునేటప్పుడు డెఫినెట్లీ మనం టపుల్కి వెళ్తాం. అయితే లాజికల్గా కూడా మనకి ఎట్లా ఉంటుంది, మెమరీ మేనేజ్మెంట్ అనేది లిస్ట్ కంటే మనకి టపుల్ ఈజీ అవుతుంది. ఎందుకు, లిస్ట్లో ఎక్కువ మెమరీ కన్జంప్షన్ ఉంటుంది, రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇండెక్సింగ్ ఉంటుంది. కాబట్టి మనం ప్రతిదానికి ఇండివిజువల్ ఇండెక్సింగ్ ఉంటుంది. మనకి టార్గెటెడ్ సైజ్ మనకు తెలియదు, మనం ఇన్ని ఎలిమెంట్స్ అందులో అసైన్ చేస్తామని తెలియదు. సో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ మనం చేంజెస్ చేస్తాం కాబట్టి మెమరీ కన్జంప్షన్, మెమరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదే టపుల్కి అయితే అట్లా అక్కర్లేదు. వన్స్ మీరు అసైన్ చేసేసారు ఇంకా అయిపోయింది అంతే. మీరు ఎన్ని వాల్యూస్ అసైన్ చేస్తారు అక్కడితో అయిపోయింది. తనకి వేస్ట్ ఆఫ్ మెమరీ అనేది మీకు అక్కడ పెద్దగా జరగకపోవచ్చు. సెట్ ఎక్కడ మనం తీసుకుంటామంటే వెన్ వి వాంటెడ్ టు హోల్డ్ యూనిక్ వాల్యూస్, డూప్లికేషన్ జరగకుండా యూనిక్ వాల్యూస్ని అక్కడ మీరు రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు సెట్ తీసుకుంటాం. బట్ మనం ఇప్పుడు చూడబోతున్నటువంటి డిక్షనరీస్ ఎప్పుడు మనం ప్రిఫర్ చేస్తామంటే ఒక పర్టికులర్ కీని బేస్ చేసి ఎక్కువ డేటాను మీరు హోల్డ్ చేయాల్సి వచ్చేటప్పుడు మనం డెఫినెట్లీ డిక్షనరీస్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే డిక్షనరీ దీన్ని ఎట్లా మనం రిప్రజెంట్ చేస్తాం, ఎట్లా మీరు క్రియేట్ చేస్తారు అనేటప్పుడు లైక్ యాజ్ యూజువల్గా మనం ఏదైతే సెట్కి మనం యూజ్ చేసినటువంటి ఆ ఫ్లవర్ బ్రేసెస్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అదే యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇలాగని యూజ్ చేయొచ్చు, లేదంటే డిక్ట్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఇవ్వడం ద్వారా మనం డిక్షనరీస్ని క్రియేట్ చేయొచ్చు. అయితే డిఫరెన్స్ ఏంటి సెట్కి దీనికంటే, సెట్లో మీరు క్రియేట్ చేసినటువంటి ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఇండివిజువల్గా ఉంటున్నాయి. బట్ దీనికి ఏంటంటే ప్రతి ఎలిమెంట్ని ఒక పెయిర్ ఆఫ్ కీ వాల్యూ మోడ్లో మనం అక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి కూడా కీ వాల్యూ మోడ్లో, అదేంటో మనం చూద్దాం. ఓకేనా, అది డిఫరెన్స్. అది ఎట్లాగా ఏంటో ఒకసారి మనం ఇప్పుడు క్రియేట్ చేయడం ఎలాగా, దాన్ని ఎట్లాగా యాక్సెస్ చేయాలి ఎలాగ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ డిక్షనరీ ఒక పేరుతో మీరు ఇస్తున్నారు, డిక్ట్ అనే నేమ్ 1 అనే నేమ్తో నేను ఒక డిక్షనరీ ఇస్తున్నాను. దీన్ని ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. అంతటిని సింగిల్ లైన్లో కూడా మనం రాసుకోవచ్చు. బట్ దాని యొక్క ప్యాటర్న్ మనం చూపించే ప్రయత్నంలో మనం వేరువేరుగా తీసుకోవడం జరుగుతుంది. అయితే దాంట్లో మనం ఏం చెప్తున్నాము, ఆ ప్యాటర్న్ అనేది కీ అండ్ వాల్యూ మోడ్లో ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇది కీ అవుతుంది, దాని ఎదురుగా ఇచ్చేది ఇది వాల్యూ అవుతుంది. ఇక్కడ మనకి టోటల్గా 3 కీస్ మనం చూస్తున్నాం. బ్రాండ్ అనే ఒక కీ, మోడల్ అనేది ఇంకొక కీ, ఇయర్ అనేది మూడో కీ. దానికి ఎదురుగా ఇచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉంటున్నాయో, అంటే బ్రాండ్కి ఎదురుగా ఈ కాలన్ ఇవ్వడం ద్వారా ఇది ఒక పెయిర్.
ఇంకా చెప్పాలంటే ఇది ఒక ఆబ్జెక్ట్ కింద మనం చెప్పొచ్చు. యాక్చువల్గా మీరు సెట్ తీసుకున్నప్పుడు ఏమంటున్నాం మనం, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ సెట్ కానివ్వండి, లిస్ట్ కానీ, టపుల్ కానీ మనం ఏమంటున్నామంటే అది క్రియేట్ చేసినాక ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4. లైక్ ఇన్ ఎ tuple also ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4. ఇన్ ఎ సెట్ ఆల్సో ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఓకే, ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4. బట్ ఇదే కనుక నువ్వు డిక్షనరీలో అయితే ఇది ఆబ్జెక్ట్ 1 ఏంటది, కీ వాల్యూ. ఆబ్జెక్ట్ 2 కీ 2 వాల్యూ. ఆబ్జెక్ట్ 3 కీ 3 వాల్యూ. ఆబ్జెక్ట్ 4 కీ 4 వాల్యూ. ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కలిపి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కింద మనం ట్రీట్ చేయడం జరుగుతుంది ఇక్కడ పైథాన్లో. ఓకే, రైట్. ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ dict2 అనే నేమ్తో ఒక డిక్షనరీని మనం క్రియేట్ చేసుకున్నాము. బ్రాకెట్స్ ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఇది key1 ఈజ్ అ బ్రాండ్, వాల్యూ ఈజ్ అ మారుతి. key2 ఈజ్ అ మోడల్, వాల్యూ ఈజ్ అ వ్యాగనర్, అండ్ key3 ఈజ్ అ ఇయర్, వాల్యూ ఈజ్ 2023. ఓకే, అయితే దీనికోసం కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏంటది అంటే, డిక్షనరీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్ ఇన్ అ కీ వాల్యూ ప్యాటర్న్ ఆర్ పేర్స్. ఇట్స్ కలెక్షన్ విచ్ ఈస్ ఆర్డర్డ్. ఎంతవరకు అంటే 3.6 అండ్ ఎర్లియర్ ఇవి అన్ఆర్డర్డ్గా ఉండేవి. 3.6 అంతకంటే ముందున్నవన్నీ కూడా అన్ఆర్డర్డ్గా ఉండేవి. వెరాజ్ 3.7 అండ్ నౌ ఇవన్నీ కూడా ఆర్డర్గా ఉంటున్నాయి. కాబట్టి మనం స్టోర్ చేసే వాల్యూస్ ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉన్నాయని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి వాటిని ఈజీగా మనం రిట్రీవ్ చేయగలుగుతున్నాం. అండ్ చేంజబుల్, మనకి కావాల్సినటువంటి వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు, అవసరం లేని వాల్యూస్ని రిప్లేస్ చేయొచ్చు, కొత్తగా యాడ్ చేయొచ్చు. బట్ డూప్లికేట్ వాల్యూస్ని అది అలౌ చేయదు. అంటే ఇక్కడ డూప్లికేషన్ అనేది ఎందులో జరగకూడదంటే కీస్లో జరగకూడదు. వెరాజ్ వాల్యూస్లో జరగవచ్చు కానీ కీస్లో జరగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ప్రయత్నం చేద్దాము. d1 ఈక్వల్స్, ఓకే, ఇందులో నేను ఏమంటున్నానంటే జస్ట్ k1 ఈజ్ ఎ కీ. ఓకేనా, జనరల్గా నేను ఇస్తున్నా అక్కడ. అలాగే వాల్యూ 1 ఈజ్ ఎ వాల్యూ. ఓకే, k1 here is a key, value 1 is a value, and k2 is a key, whereas 100 is a value. దానికి సంబంధించి అలానే k3 is a value, some true, sorry, k3 is a key, true is a value. ఇప్పుడు మీరు d1లో ఏమేమి ఉంది అంటే you will have k1, k2, k3. నెక్స్ట్ దీన్ని కాస్త మాడిఫై చేసి నేను చేస్తున్నాను. k4 is having a value, రైట్. వాల్యూ 1 ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇక్కడ మీరు గమనించారు కీస్ ఆర్ k1, k2, k3, k4 అంటే వీటిని రిప్రజెంట్ చేసే హెడ్స్ అన్నటివి. వాల్యూస్ అనే వాల్యూ 1, 100, ట్రూ, వాల్యూ 1 అంటే ఇక్కడ మనకి అది యాక్సెప్ట్ చేసింది. దట్ మీన్స్ మీరు అనొచ్చు, సార్ ఇందాక డూప్లికేట్ వాల్యూస్ నాట్ అలౌడ్ కదా. బట్ డూప్లికేట్ వాల్యూస్ అనేది ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ అనేది డూప్లికేట్ ఉండొచ్చు. సేమ్ వాల్యూతో ఎన్ని వాల్యూస్ అని ఉండొచ్చు, సేమ్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నట్టు ఎన్ని వాల్యూస్ అని ఉండొచ్చు. బట్ కీస్ ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ నేను మళ్ళీ ఇంకో కీ తీసుకుంటున్నా. ఏంటది, k1 is equal some 20.50. k1 is equal అంటే ఇక్కడ k1 అనేది మళ్ళీ ఇంకొక వాల్యూ ఇస్తున్నాను, ఐ మీన్ కీ ఇస్తున్నా. ఒకటోకి, రెండోకి, మూడోకి, నాలుగోకి, ఐదోకి. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాము ఒకసారి. d1
ఇక్కడ మీకు ఎన్ని కీస్ చూపిస్తుంది? K1, K2, K3, K4. దీనికి సంబంధించిన వాల్యూ అక్కడ అది అలౌ చేయట్లేదు, యాక్సెస్ చేయట్లేదు. యు గాట్ ఇట్ నో? రైట్. అర్థమైంది కదా? ఈ K1కి సంబంధించినటువంటిది అలౌ చేసి ఇది తీసుకోవట్లేదు. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది. సార్ యాక్చువల్గా ఇది స్టోర్ కాబడిందా, ఇది స్టోర్ కాబడిందా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, రైట్, x ఈక్వల్ 10, ఎక్స్లో ఏముంది 10, x ఈక్వల్ 20, ఎక్స్లో ఏముంది 20. అంటే ఎప్పుడైతే ఒకే నేమ్కి ఇంకొక ఒకే నేమ్తో రెండో వాల్యూ మేము అసైన్ చేస్తున్నామో పాత వాల్యూ ఓవర్ రైట్ అయిపోయి కొత్త వాల్యూ దాంట్లోకి వచ్చింది. సో ఈవెన్ మిగతా వాటిలో కూడా మీరు చూస్తుంటారు. ఎందుకు ఇది డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయట్లేదు కాబట్టి ఒకే కీతో రెండో కీని కనుక మీరు అసైన్ చేస్తే పాత కీ అండ్ వాల్యూ పేరు అక్కడ ఓవర్ రైట్ అయిపోయి కొత్త కీ అండ్ వాల్యూ మాత్రం అక్కడ మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ అబౌట్ అ కీ. సో మనం ఏం అర్థం చేసుకున్నాము? ఎక్కువ డేటాను మీరు స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసే డేటా ప్యాటర్న్ అంతా కూడా కీ వాల్యూ ప్యాటర్న్లో ఉండాలి. ఇది కీ, దానికి సంబంధించిన వాల్యూ ప్యాటర్న్లో ఉండాలి. ఇది ఒక ఆర్డర్లో ఉంటుంది. మీరు ఎన్నిసార్లు దీన్ని మీరు ప్రింట్ చేసినా కానీ ఇట్ విల్ మెయింటైన్ ద సేమ్ ఆర్డర్. మనం ఏ ఆర్డర్లో అయితే మనం పెట్టుకున్నామంటే K1, K2లో పెట్టుకుంటే ఆర్డర్లో వస్తుంది. K3, K4, K1, K3లో పెట్టుకుంటే అదే ఆర్డర్లో వస్తుంది. మీరు ఏ ఆర్డర్లో పెట్టుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆర్డర్ మార్చే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ నేను K4 పెడుతున్నాను, ఇక్కడ K1 పెడుతున్నాను, ఇక్కడ ఎక్కడో K3 పెడుతున్నాను. ఒకసారి దీని ఆర్డర్ మనం చూద్దాం. మీరు ఏ ఆర్డర్లో అయితే అసైన్ చేస్తారో అదే ఆర్డర్లో ఇక్కడ మీకు యాక్సెసిబిలిటీ కూడా జరుగుతుంది. ఇట్స్ అన్ ఆర్డర్డ్. ఓకేనా? రైట్. అయితే మనం అర్థం చేసుకున్నాం ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ అనేది అక్కడ అలౌ చేయట్లేదు. సో దీనికి సంబంధించి వాల్యూ అసైన్మెంట్ కానివ్వండి, యాక్సెసిబిలిటీ కానివ్వండి, ఇతరత్ర ఆపరేషన్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో చూడడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్? సో మనకి డిక్షనరీస్ ఎందుకు ఉపయోగపడతాయంటే ఒకే కీతో ఎక్కువ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి, ఎక్కువ డేటాని హోల్డ్ చేయడానికి, అలాగే యూనిక్ డేటా, అది కూడా డూప్లికేషన్ లేకుండా యూనిక్ డేటాని రిప్రజెంట్ చేయడానికి అది మనకి ఇక్కడ డిక్షనరీస్ అనేది ఉపయోగపడుతుంది. సో రిమైనింగ్ ఆప్షన్స్ అనే కాన్సెప్ట్ అంతా కూడా నెక్స్ట్ సెషన్లో చూడడం జరుగుతుంది. ఓకేనా? గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మాధవ్ గారు.